చాలాసార్లు నేను ఒక మాట వింటూ ఉన్నాను. పలానా చాలా మంచి వాక్యం చెప్పాడండి, మంచి వాక్యం చెప్తాడండి అని చెప్పడం విన్నా. అప్పుడు నేను వాళ్ళని అడిగాను, మంచి వాక్యం అంటే ఏంటి అని అడిగితే వాళ్ళు అంటారు, మంచిగా ఆదరణ కలిగించే మాటలు, ఆశీర్వాదాన్ని గుర్తు చేసే మాటలు, దేవుని ఆశీర్వాదాన్ని గురించి తెలియజేసే మాటలు, మన శ్రమల్లో మన కష్టాల్లో మనల్ని ఆదరించే మాటలు, మనల్ని దీవెన వైపుకి నడిపించే మాటలండి. చక్కని వాక్యం చెప్తారండి అన్నగారు అని అంటారు. అన్నగారు చక్కని వాక్యం చెప్తే కేవలం ఆదరణ ఆశీర్వాదాలు మాత్రమే కాదు, మంచిది. ఒకవేళ నిజంగా ఆ మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు అని అంటే మంచిదే. మంచి వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు అని అంటే నిజంగా మంచిదే. కానీ మంచి వాక్యం అంటే జనానికి ఏంటో తెలుసా? 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట క్లియర్గా రాసి ఉంటుంది. ఏమనంటే 3వ వచనంలో, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అది వాళ్ళకి మంచి వాక్యం. హితబోధ సహింపక. హితబోధ అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని నమ్మకంగా ఉన్నది ఉన్నట్టుగా బోధించడం. ఏం దేవుని వాక్యం బోధిస్తుంది అని అంటే, ఈ 2వ తిమోతికి రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 16వ వచనంలో చాలా క్లియర్గా పౌలు చెప్తాడు, దేవుని వాక్యం దైవావేశం వలన రాయబడిన ప్రతి మాట. ఈ లేఖనంలో దైవావేశం వలన రాయబడిన మాట, ప్రతి మాట ఎందుకు మనకు పనికొస్తుందనంటే, ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి సరిపోయింది. నిజంగా నువ్వు మంచి బోధకుడివా? మంచి వాక్యం చెప్తావా? అయితే నీ బోధ ఎలా ఉండాలంటే బోధించేదిగా ఉండాలి. అంటే ఏది రైటో చెప్పేదిగా ఉండాలి. రెండోది ఖండించేదిగా ఉండాలి. ఏది తప్పో ఏది రాంగో చెప్పేదిగా ఉండాలి. నీతి యందు శిక్ష చేయటానికి, తప్పును సరిదిద్దడానికి ప్రయోజనకరమైనదిగా ఉండాలి. కాబట్టి పాపాన్ని ఏదో కవర్ చేసి వాళ్ళు పాపం చేస్తుంటే వాళ్ళ పాపాన్ని పాపంగా చూపించకుండా దేవుడు ఉన్నాడు, నిన్ను దీవిస్తాడు, నువ్వేం కంగారు పడబాకు అని చెప్పడం కాదు. పాపాన్ని పాపం అని చెప్పాలి, ఖండించాలి, ఆ పాపాన్ని సరిచేయాలి, దాని నుండి ఏది సరైన మార్గమో వాళ్ళకి చూపించాలి. నమ్మకంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్షణ చేయడానికి నమ్మకంగా బోధించడం అనేదే మంచి బోధ. కానీ ప్రజల చెవులకి సంతోషాన్ని కలిగించేది, కల్పనా కథలు, వాళ్ళకేదో ఆదరణ కలిగించే 4 మాటలు చెప్పడం మంచి బోధ కాదు. అలాంటి మాటలు బోధిస్తూ ప్రజలందరూ నిన్ను పొగుడుతున్నారనంటే నీకు శ్రమ. దేవుని ముందు మంచి బోధకుడు కాదు. చాలా జాగ్రత్త. వాక్యానికి నమ్మకంగా మంచి బోధకునిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దాని కొరకే ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. దేవుడు ఆ కృప మనకు దయచేయునుగాక.